ఎవడు కానీ సిద్దిపేటల ప్రజలకు ఇబ్బంది పెట్టిన భూదండాలు చేసిన జాగలు కబ్జాలు చేసిన ఊరుకునే ప్రసక్తి లేదు. రెండోది మైనంపల్లి నోరు అదుపులో పెట్టుకో. ఇట్లా అందరు తల్లుల్ని తిట్టుకుంటూ పోయినావనుకో నీకు మంచిది కాదు, మంచి జరగదు. నీకు డబ్బు ఉంటే నువ్వు తిను, నువ్వు నీ మీద చల్లుకో, నువ్వు పోయినాడు. అంతేగాని అహంకారం, అంబానీ ఇంటి గేటు ముందట గేటు విలువ కాదు నీ ఆస్తి. నీకేంటి అహంకారం ఉంటే వాళ్ళకెంత ఉండాలి. ఏమో అందరితో పెట్టుకున్నాడు. హరీష్ రావుకి వాడిన దాంట్లో 2% ఫార్ములా వాడితే చాలు నువ్వు ఇంట్లోనే ఉంటావు. తస్మాత్ జాగ్రత్త. నువ్వు రౌడీ షీటర్లను పట్టుకొచ్చి పిచ్చి పిచ్చి బెదిరింపులు చేస్తా అంటే భయపడనికి ఈ నీ మోచేతి కింద నీళ్ళు ఆగటోళ్ళం కాదు. సర్దార్ సర్వాయి పాపన్న వారసులం. ఇప్పుడు కూడా చెప్తున్నా, బట్టలు చెప్పి తన్నెల కొడతాం సిద్దిపేటకి వెళ్ళి. ఆయన యూరోప్ నుంచి వస్తాడట, యూరోప్ పోయి ఇక్కడ ఈ ఇన్ఛార్జు 10 మంది చెంచాగాళ్ళంతా పోయి ఆయనను కలిసి శాల్వా కప్పి యూరోప్ నుంచి వచ్చినందుకు షేక్ హ్యాండ్ ఇచ్చి సిద్దిపేటకు ఆహ్వానిస్తారట. ఆయన తెలంగాణకు నిధులు లేనికి పోయిండా యూరోప్కి? అలా పిల్లలు ఎవరో బర్త్డే ఉంటే కేక్ కడియనికి పోయిండు. సిద్దిపేటకి ఎందుకు ఆహ్వానం? ఆయన ఏమన్నా మినిస్టరా, ఎమ్మెల్యేనా, ఎమ్మెల్సీయా, ఇన్ఛార్జా? దేనికోసం డిస్కషన్? దేనికోసం మీది? అన్న 4 కబ్జా పెట్టింది నేను వచ్చి సెటిల్మెంట్ చేయమని పిలుస్తురా? మీకు ఇన్ఛార్జ్ ఇచ్చినప్పుడు చేత కాకపోతే గాజులు వేసుకొని ఇంట్లో వండాలి. దరిపల్లి చంద్రంకో, చొప్పదండి చంద్రశేఖర్కో, సూర్యవర్మకో ఇలాంటి వాళ్ళకి అప్పచెప్పాలి. పార్టీని బాగుపడుతుంది. ఇప్పటికైనా చెప్తున్నా, ఆ సూర్యవర్మకైనా, చొప్పదండి చంద్రశేఖర్ గారికైనా, దరిపల్లి చంద్రం గారికైనా ఇలాంటి వాళ్ళకి అప్పచెప్పండి. కాంగ్రెస్ పార్టీ నిక మీదట ఏమైనా విలువలతో ఉంటుంది. ఓ పూరం బొగ్గానికి పేపర్ ఇస్తే వెనుకకు చదవాలన్నా ముందుకు చదవాలన్నా తెలియనికి ఇన్ఛార్జ్ ఇచ్చి ఏం చేస్తారు కాంగ్రెస్ పార్టీని? ఇట్లుంటే తెలుగున్నాడు ఒకటి మీ పార్టీలో ఉన్నాడు. 3 ఏళ్ల సమయం ముందే వెళ్ళిపోతున్నా అంటే ఇక మైనంపల్లిని ఊడబీక్తారో లేకపోతే ఆయనను పెట్టుకొని మెదక్ నాశనం పెట్టిస్తారో మీ ఇష్టం. ఈ రైతులకు మాత్రం న్యాయం జరిగేలా చూస్తా. ఇక మీదట కాంగ్రెస్ నుంచి కానీ బీఆర్ఎస్ నుంచి కానీ ఎంత ప్రతిఘటన వచ్చినా ఎదుర్కోవడానికి నేను సిద్ధం. మళ్ళా 2వ ఫేజ్ లో కూడా యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉన్నా. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కూడా అడగండి. సో ఒకటి ఈ పేపర్ వాళ్ళకి ఇచ్చేసి మీడియాకి అన్నా, దీంట్లో దేనికి రాజీనామా అనేది ఫోటో స్నాప్ తీసుకుంటే ఉంది ప్రింట్ 2-3 తీసి పెట్టాను. ముఖ్య కారణం మైనంపల్లి లాంటి అరాచక దొర ఉంటే మేము పార్టీలో ఉండలేము. రేవంత్ రెడ్డి గారు గొంతు దించుకోనే కదా దొరా 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 అన్నాడు. మరి ఆ దొరనే ఇప్పుడు వచ్చి మా మిన్నడైతా అంటే మేము ఎట్లుకుంటాం? వాళ్ళ ఇప్పుడు అదే సీఐ ఏం చెప్తాడు? వాళ్ళ ఇంటికాడ కూడా గేట్ అడ్డం పెడితే కూలగొట్టాడా? వాళ్ళు కోపం వచ్చి మహిళలంతా పోయి కూలగొడితే ఈ నరసింహ అనే పిల్లగాడు అసలు సీన్ ఆఫ్ అఫెన్స్ లో లేడు. మిస్టర్ సిఐ నీకు చెప్తానని సంగతి, అసలు అతను ఆ టైంకి వేరే చోట ఉన్నాడు. ఆ కెమెరా డీటెయిల్స్ ఆ టైమింగ్ అంతా మేము తెప్పించినాం. మరి నువ్వు మన పేరు ఎట్లా పెట్టినావు? కండెంప్ట్ ఆఫ్ కోర్ట్ అంటున్నావు. నువ్వు కండెంప్ట్ ఆఫ్ కోర్ట్ చట్టం తెలియదు అనుకుంటున్నావా? మాకు నీలాంటి సిఐలు మంచి మంచి సురేందర్ రెడ్డిని గజ్జు పంపించిన వీడికెళ్ళి నువ్వు లెక్కనా? మీ సిపి గారు ఏం చేస్తారు? చక్రధర్ పైన లెవాన్కి మాత్రం సిపి మేడంకి బాగా కోపం వస్తుంది. దేనికోసం కొట్లాడినా నేను? కెమెరాలు పెట్టుకోరని కొట్లాడినా, లంచాలు తినకుండా కొట్లాడినా, తప్పు జరుగుతుంటే దాన్ని సరిదిద్దుకోమని కొట్లాడినా. సిఐ సస్పెండ్ చేయండి. సిపి గారు అమాయక కానిస్టేబుల్ అని ఎక్కడో ఉన్నోన్ని తీసుకుపోయి ఇక్కడి నుంచి అక్కడికేసి, అక్కడి నుంచి అక్కడికేసి ప్రమాదాలకు గురై చచ్చిపోతున్నారు కానిస్టేబుల్ రోడ్ల మీద. ఒక జవాన్ల మీద మాత్రం మీకు ధైర్యం ఉంటుంది, కానిస్టేబుల్ని మాత్రం ధైర్యం ఉంటుంది. ఇప్పటికి ఎంతమంది చచ్చిపోయారు కానిస్టేబుల్ పొద్దుగల డ్యూటీకి పోయి వచ్చేవాళ్ళు. ఈ సీఐని వీకేయండి. మీకు దమ్ముంటే అతనికి ఇమ్మీడియట్ గా శాఖపరమైన చర్యలు తీసుకోండి. మీకు చాతనైతే పని చేయండి, ఈ రైతు పైసలు ఇప్పియండి, అప్పుడు నేను కమిషనర్ అని చెప్పండి. మాలాంటి వాళ్ళు వస్తే లేడు అని నిలగొట్టడం మేమన్నా దోపిడీకి వస్తున్నామా? సమస్యలు వినడానికి ఎట్లా? ఊరవతల కమిషనరేట్ కడితే సామాన్యుడు ఎట్లా పోతాడు? సిద్దిపేటలో ఏం జరుగుతుందో కమిషనర్ గారు తెలుసుకోవాలి.
బందోబస్తు లంచాల మయం నడుస్తుంది. ఇట్లా పేదవాళ్ళకి అన్యాయం చేస్తా అంటే మాత్రం 100 సార్లు జైలుకు పోయినా నేను రెడీ, మీరు ఎన్నిసార్లు జైలుకు పోయినా రెడీ, పీడీ యాక్ట్ పెట్టినా రెడీ, ఇంకా దేనికైనా సిద్ధమే. వీళ్ళకి న్యాయం జరిగేదాకా మాత్రం ఊరుకునే ప్రసక్తి లేదు. ఇప్పుడు ఈ మీడియాకు వచ్చిరు కదా అని పోలీసు వాళ్ళు ఎవరైనా వీళ్ళని కనుక ఇబ్బంది పెడితే తస్మాత్ జాగ్రత్త, చట్టం పవర్ ఏందో మీకు చూపిస్తా అని చెప్తున్నా అంతే.